హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వియాంతేజ్ 2070. ఇక్కడ మీరు చూడబోతుంది బోనాల పండుగ వీడియో. మా తాత దేవుణ్ణి ఎత్తుకొని పోయి గుడిలో పెట్టే ముందు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. మా తాత దేవుణ్ణి నెత్తిలో తీసుకొని గుడి దాకా నడుచుకుంటూ వెళ్ళి గుడిలో పెట్టిన తర్వాత పండగ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఎవరింట్లో అయితే దేవుడు ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా తాతకి బియ్యం పోసిన తర్వాత మా తాత దేవుడికి పూజ చేసే ప్రోగ్రామ్ తోని పండగ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే హారతి ఇస్తున్నాడు. హారతి ఇచ్చి అమ్మవారికి హారతి ఇచ్చి మంచిగా మొక్కి ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవ్వాలని మనసులో అనుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఆ హారతి అందరినీ తీసుకోమని చెప్పిన తర్వాత మనము దేవుని ఎత్తుకునే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు, ఏదంటే అది జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి మా తాతకి హెల్ప్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఒక్కడే ఎత్తుకోవడం అనేది కొంచెం బయటికి వచ్చే వారికి కొంచెం ఇబ్బందే. కొంచెం వాళ్ళు అక్కడ గల్లి కానీ నడవడానికి కానీ కొంచెం టైం పడుతుంది అనమాట. సో బయటి దాకా తీసుకురావడానికి హెల్ప్ చేస్తున్నారు. అమ్మవారు గుమ్మం నుంచి బయటకు వస్తుంది చూడండి. ఆ అమ్మవారి రూపం చూస్తే మీకు అర్థమైపోతుంది తను ఎంత శక్తివంతురాలు, ఎంత రూపు కలిగిన అమ్మవారు అని. ఇక్కడ అమ్మవారికి ఛత్రి కూడా ఉన్నది, మీరు అబ్జర్వ్ చేసినారో లేదో. అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగా చేసినారు. ఇక్కడ ఆల్రెడీ బ్యాండ్ వాళ్ళు వచ్చి బయట నిలబడ్డారనమాట. బ్యాండ్ మేళాలతోని అమ్మవారిని టెంపుల్ దగ్గర తీసుకెళ్తున్నారు. ఫస్ట్ మా తాత ఎత్తుకున్న తర్వాత అక్కడ పల్లకి ఉంది. అంటే రీసెంట్ టైమ్స్లో మొక్కినారంట పల్లకి చేపిస్తామని. కానీ పాత ఆచారం అయితే మాత్రం మా తాత తాంబాలంలో నెత్తిలో పెట్టుకొని అమ్మవారిని ఊరేగింపుగా బ్యాండ్ మేళాలతోని గుడికి తీసుకొని వెళ్తారు. కానీ ఇంకా వాళ్ళు పల్లకి మొక్కినారు కాబట్టి కొంచెం ఇట్లా ఫస్ట్ రాగానే మా తాత ఎత్తుకొని తర్వాత పల్లకిలో స్టార్ట్ చేసినారు. ఇంకా ఇలా కొంచెం దూరం వరకు వెళ్తుంది. ఇక్కడ మా తాత మధ్యలో నిలబడ్డాడు. ఇంకా పల్లకి చుట్టూ అందరూ నిలబడి తీసుకొని వెళ్తున్నారు అనమాట. ఇక్కడ ఎవరింట్లో అయితే అమ్మవారు ఉంటుందో ఈ ప్రోగ్రాం అనేది ఓన్లీ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. మళ్ళీ రిటర్న్లో కూడా అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. ఇది గుడి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ మా తాతకి అమ్మవారిని నెత్తిలో పెట్టారు. ఇక్కడ తీసుకొని వస్తున్నారు. కానీ అనుకుంటాం కానీ ఈ సిచ్యుయేషన్స్ అన్నీ చూస్తుంటే గూజ్ బంప్స్ వచ్చేస్తాయి మనుషులకి. అక్కడ ఎన్విరాన్మెంట్ అదంతా ఒకసారి ఊహించుకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అది చాలా మనస్ఫూర్తిగా నిండుగా అనిపిస్తుంది. ఇలాంటి ఆచారాలు చూస్తుంటే మన సనాతన ధర్మం ఎక్కడికి పోలేదు అనిపిస్తుంది. ఇలాంటి ఆచారాలు ఉంటే మాత్రం కంపల్సరీ మీరు ఎప్పటికీ కాపాడుకోండి. ఇక్కడ మా తాత దేవుని ఎత్తుకొని వెళ్తుంటే ఇంకా జనాలు వస్తూ ఉంటారు. ఇక్కడ ఆయన కొంచెం సైడ్ ఇచ్చుకుంటా మెల్లగా చాలా జాగ్రత్తగా ఆయన తీసుకొని వెళ్ళి గుడిలో పెడతాడు. అలవాటే, కానీ కొంచెం భయం ఉంటుంది, కొంచెం బాధ్యత ఉంటుంది. ఇక ఆ రోజు అనేది ప్రోగ్రామ్ ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకొంచెంసేపు అయితే అమ్మవారిని లోపలికి తీసుకెళ్తారు. చూడండి వీడియో.